ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రైతు నుండి 20,000 రూపాయలు తీసుకున్న వీఆర్ఓ కుమార్ నాయక్, వీఆర్ఏ జానీ భాషను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రామసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు పాస్బుక్లో సవరణలు చేయడానికి 20,000 తీసుకున్నారు. అయితే డబ్బులు చెల్లించి పని పూర్తి చేయకపోవడంతో రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ఎక్కడ ఉన్నాడు? 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 కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ఎక్కడ? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రైతు నుండి 20,000 రూపాయలు తీసుకున్న వీఆర్ఓ కుమార్ నాయక్, వీఆర్ఏ జానీ భాషను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రామసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు పాస్బుక్లో సవరణలు చేయడానికి 20,000 తీసుకున్నారు. అయితే డబ్బులు చెల్లించి పని పూర్తి చేయకపోవడంతో రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మండలం రామసముద్రం చెందిన నాగిరెడ్డి అనే అతనికి 1 ఎకరా 45 సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది. దాని మీద అతను మిటేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో 1 ఎకరా 99 సెంట్లు భూమి ఉంది. దానిలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, కానీ ఆ పట్టాదారు పాస్బుక్లో మిస్టేక్ పడటం వల్ల దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ 2 అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ వీఆర్ఓ గారు ఆయన కుమార్ నాయక్ గారు 25,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి 20,000 రూపాయలకి ఫిక్స్ అవడం జరిగింది అనమాట. దాని మీద ఈ నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను 1వ తారీఖు సంప్రదించడం జరిగింది. మేము 6వ తారీఖు రావడం జరిగింది. మేము అదంతా కూలంకషంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్ తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న వీఆర్ఏ అతను జానీ భాషకి చెప్పడం జరిగింది. జానీ భాష ఏం చేస్తాడు, ఇంటర్ను అతని పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రాడు ఉంటాడు, అతనికి చెప్పడం జరిగింది. ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వలన వాళ్ళ ముగ్గురు కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తాం. ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం.